నమస్తే. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారే ఇచ్చారు. మరి 2014 నుంచి కూడా అధికారం లేకపోయినా 2024 వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు అధికారం చేపట్టడం జరిగింది. అధికారం చేపట్టడం జరిగిన తర్వాత ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం నలుమూలల గ్రామ స్థాయిలో కూడా బీభత్సంగా వ్యాపించుకుంటూ పోతా ఉన్నది, కిక్కిరిసిపోతా ఉన్నది కారు. అసలు ఇక ఎవ్వరు వచ్చినా సరే ఎక్కడ పార్టీ కార్యాలయాలు చూసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొత్తం ఫుల్ అయిపోయేది. మరి ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అని ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మందిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కావచ్చు కాక లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఆగే ప్రసక్తి లేదు. ఇక ఏదైతే వరద వచ్చినప్పుడు మరి మనం చూస్తూ ఉంటాం ప్రాజెక్టులు నిండుకుండలాగా ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. అధిక వర్షాలతోటి బీభత్సం వస్తూ ఉంటే ఎట్లయితే ప్రాజెక్టులు నిండుకుండలాగా తయారవుతా ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ అట్లా నిండిపోయింది. కానీ నియోజకవర్గానికి ఒకళ్ళో లేదా ఇద్దరు, జిల్లా మొత్తం చూసుకున్నా కూడా ఓ 5 మందో 10 మందో కాంగ్రెస్ పార్టీ కోసం వస్తాం, మేము ఎప్పటికైనా సరే అధికారంలోకి వస్తాం, సోనియా గాంధీ గారి రాష్ట్రాన్ని ఇచ్చారు, ఏదైతే మరి ఇందిరమ్మ కళలు ఉన్నాయో వాటిని సాకారం మేము చేస్తామని చెప్పి ఎవ్వరు ఉన్నా లేకపోయినా మేము కొనసాగుతామని చెప్పి కొందరే ఇలా ఇగో ఈ హస్తం గుర్తును పట్టుకొని పార్టీ జెండా పట్టుకొని నమ్మకంతో నిలదొక్కుంటా ఎన్ని ప్రలోభాలు వచ్చినా మరి వాటన్నిటి కూడా తలగకుండా ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగిన మాట అనేది మాత్రం వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2014లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి కింద ఎంతో మంది జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, సర్పంచ్ను మొత్తం గులాబీమయం చేసేశారు. మరి ఫస్ట్ టర్మ్ గెలిచింది అయినా కూడా మళ్ళీ వచ్చినటువంటి 2018 ఎలక్షన్లో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక వలసల పరంపర ఆగేదే లేదు. 2018లో కూడా గెలిచింది. అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది అన్న సందర్భంలో కూడా లేదు, మేము ఉన్నాం, మాకు కాంగ్రెస్ పార్టీ చాలు, మేము కాంగ్రెస్ పార్టీ కోసమే మేము పుట్టినాం, కాంగ్రెస్ పార్టీ కోసమే మేము పని చేస్తామని చెప్పి ఇక జల్లెడబట్టినా కూడా ఎక్కడో అక్కడక్కడ మనకు కనపడతా ఉన్నారు. మరి ఈరోజు అలాంటి వ్యక్తినే మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టు, రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ లేకపోతే పార్లమెంటరీ స్థాయిలో ఏ మీటింగ్ పెట్టినా కూడా కనపడతా ఉంటాడు మనకు ఒకే ఒక వ్యక్తి. 1000 మంది కార్యకర్తలు ఒక మీటింగ్ హాల్లో కూర్చున్నా, కాంగ్రెస్ పార్టీకి ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది, ఓ 1000 మంది 2000 మంది ఆ సభలో కూర్చున్నా కూడా ఒకే ఒక వ్యక్తిని మనం స్పెషల్గా చూడొచ్చు. చెప్పాల్సిన అవసరం లేదు, అరే ఇలా ఉండాలి కార్యకర్త అనేటటువంటి స్థాయిలో మరి ఆయన పని చేసుకుంటూ వచ్చిండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైబాద్ పార్లమెంటరీ స్థాయి 7 నియోజకవర్గాల నాయకులందరూ కూడా సభలో కూర్చుంటే ఇగో ఆ వ్యక్తిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే అట్లుండాలని చెప్పేసి అన్నాడు. మరి అక్కడ మనుగూరు పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ గారి సాక్షిగా ఆడికి ముఖ్యమంత్రి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ ప్రసంగిస్తూ ఉంటే కొన్ని వందల వేల ముందు అక్కడ ప్రసంగిస్తూ ఉంటే ఇగో అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే. మరి కేశవరెడ్డి లాంటి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదండి, మనసులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇగో ఆయన వీళ్ళంతా కూడా మరి ఇటుకలు సిమెంట్ తీసుకొచ్చి పోగు చేస్తే ఇలా పార్టీ ఆఫీస్ని మేము నిర్మించుకోవడం జరిగింది, ఆ పార్టీ ఆఫీస్ని వీళ్ళు గుంజుకున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ సక్క చేస్తాం సరిదిద్దుతామని చెప్పి ఆయన నోటితోడే చెప్పినటువంటి మరి వ్యక్తి ఇలా ఎక్కడున్నారు?
వాళ్ళంతా కూడా ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు, పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇగో ఇట్లా జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ కనపడట్లేదు. మరి ఆయాల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు నాయకులంతా కూడా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందని చెప్తా ఉన్నాం. అధిష్టానం చెప్తా ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుంటున్నాం, ఒకరి తర్వాత ఒకరిని జాతీయ మీడియా వార్తలు చూపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నెంబర్ 1 పార్టీ ఇట్లా మరి ఎమ్మెల్యేలను తీసుకుంటుంది, మనకు తప్పుడుగా వార్తలు వస్తా ఉన్నాయి అని చెప్పి అదే అధిష్టానంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి సాక్షాత్తు చెప్పిర్రు. ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకి మీరు పెద్దపీట వేస్తా ఉన్నారు, పెద్దపీట వేయకండి. ఇగో ఈ గుర్తు ఏదైతే ఉందో మన గుర్తు మీద గెలిచినటువంటి క్యాండిడేట్లను మాత్రమే ఇక మరి మీరు మంత్రి స్థానాలు ఇవ్వాలి. మంత్రి స్థానాలు కేవలం మన పార్టీ మీద గెలిచిన వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా కొద్దిగా దూరం పెట్టండి అని రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో అధిష్టానంకి తెలిసిపోద్ది కదండి. కానీ ఇవాళ మరి సీనియర్లంతా ఏడున్నారు? సీనియర్ల పరిస్థితి ఏంటి? తల పట్టుకున్నారండి సీనియర్లంతా. ఇవాళ వాళ్ళు లేకపోతే ఇవాళ అధికారం వచ్చేదా? కాపాడుకున్నారు, కార్యకర్తల్ని కాపాడుకున్నారు, పార్టీని భుజాల మీద మోసిండ్రు, కేసులు పెట్టిండ్రు, ప్రలోభాలు పెట్టిండ్రు. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఇగో ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తు ఇగో ఇట్లా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అని ఓ 20-30 ఏళ్ల చరిత్ర మీరు చూసుకుంటే గాదె కేశవరెడ్డి అనే ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. స్టిల్ మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇక ఓ 30 సంవత్సరాలు మీరు చూసుకోండి, ఏ రోజైనా కానీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రయత్నం కానీ ఇవాళ ఉంటాం. పార్టీలు ఉంటాం, పని చేసి పెడితే పైసలు, పోలీస్ స్టేషన్కి పోయి పని చేస్తే పైసలు ఎంతో కొంత రావాలి. ఇక పార్టీని నమ్ముకొని నడుస్తూ ఉంటుంది కదా. లేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి పోతే ఏదో ఒక పని చేసి పెడితే ఎంతో కొంత పైసలు. ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించినటువంటి వ్యక్తి కాదు కేశవరెడ్డి గారు. పనుంది చేయండి అని అంటే నీకు ఎక్కడ పనున్నా కూడా చేసి పెట్టేటటువంటి వ్యక్తి. ఇది మనమేదో ఇక్కడ చెప్తున్నట్టు కాదు, మీరే తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. మరి ఏం జరిగిందండి? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే అశ్వాపురం మండలంలో, పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో, అశ్వాపురం మండల హెడ్ క్వార్టర్లో 4 రోజులు బస చేశారు. 4 రోజులు బస చేసినటువంటి కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించిండు, కేశవరెడ్డి గారు కీలక పాత్ర పోషించిండు. అక్కడ కీలక పాత్ర పోషించి కార్యకర్తల్ని మరి పోగు చేసి ఆయన తిరిగేటటువంటి పాదయాత్రలను ఏదైతే దాదాపుగా అశ్వాపురం మండల కోటర్ నుంచి దాదాపుగా మనుగూరు అంటే పినపాక నియోజకవర్గం అయినటువంటి మనుగూరు ప్రధాన కేంద్రానికి కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా కీలకంగా నాయకులను పోగు చేశారు. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మంచిదే, పార్టీని పెంచుకోండి, ఇబ్బంది లేదు, పార్టీని పెంచుకోవాలా, కార్యకర్తలను పెంచుకోవాలి. కానీ మరి కష్టపడ్డ వాళ్ళకి ఎక్కడ స్థానం ఇస్తా ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి ప్రధానంగా ఆ జిల్లాల 3 మంత్రులు ఉన్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డరో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు తెలిసినటువంటి వ్యక్తే, ఏ కొత్త వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు, ఈయన ఎవరు లేకపోతే అనేది కాదు కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసినటువంటి వ్యక్తినే మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నారు. గాదె కేశవరెడ్డి గారు దాదాపుగా ఎన్నో సేవలు అందించిండు, పార్టీ కోసం ఎన్నో సేవలు అందించిండు. ఒకసారి మీరు బయోడేటా చూసుకున్నట్టయితే ఇగో చూడండి, గాదె కేశవరెడ్డి నాన్నగారు సీతారామరెడ్డి 8/4/1972లో జన్మించి చదువుకున్నటువంటి వ్యక్తి, బిఏ చదువుకున్నటువంటి వ్యక్తి. మరిగా ఆయన చూడండి ఒకసారి 1992లో ఎన్ఎస్యు ప్రెసిడెంట్ గా పనిచేసిండు. ఇవన్నీ మనం ఏదో రాసుకొచ్చినాయి కాదండి. 92 అంటే దాదాపుగా 32 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇవాళ 2024లో మనం ఉన్నాం, 32 సంవత్సరాలు అవుతున్నది. మరి పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళని గుర్తించొద్దండి. మరి ఏజెన్సీ ప్రాంతం అది, ఏజెన్సీ ప్రాంతం. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా సర్పంచ్ పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ఇంకోటైనా ఏ పదవైనా ట్రైబ్కే అడియాలి. మరి కష్టపడ్డ వాళ్ళకి ఏముంటుందండి? నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి? నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, చైర్మన్ పదవులు ఉంటాయి. కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి కదండి. కష్టపడ్డ వాళ్ళకి ఇస్తేనే కదా రేపు ఇంకొక ఆయన కష్టపడేది.
కానీ పార్టీ మాత్రానికి చాలా తప్పుటడుగులు వేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి కాలంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి 1998 నుండి 2004 వరకు అశోపురం మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిరు. 2005 నుంచి 2007 వరకు మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేసిరు. 2007, 2009 వరకు అశోపురం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పనిచేసిరు. 2009 నుంచి గాంధీపదం అశోపురం మండల కన్వీనర్ గా చేసిరు. 2010 నుంచి గాంధీపదం పినపాక నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేసిరు. 2015 నుంచి 2018 వరకు అశోపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగిరు. 2021 నుంచి 23 వరకు బి బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 సాధారణ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం క్యాంపెయినర్ గా ప్రచారం చేయడం జరిగింది. ప్రస్తుతం 32 సంవత్సరాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక్కసారి చూడండి, 32 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఒకసారి తీయండి, ఎంతమంది ఉంటారో. అధిష్టానం తీయాలండి, కాపాడుకోవాలి కదా. మొత్తం ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలల్లా ఒక్కసారి తీయండి ఎంతమంది ఉంటారో. గాదె కేశవరెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాల. మనసు పెట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే, లేకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండేటటువంటి ప్రసక్తి ఉండదు. ఎంతో మంది ప్రలోభ పెట్టిండ్రండి ఆడ, మీరు రావాలా టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ప్రలోభాలు పెడితే మొత్తం మారిపోయారు, ఒక్కరు లేరు. అయినా కానీ ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా జెడ్పీటీసీగా పోటీ చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిరు. మరి ఎంత సాహసం చేసిరంటే, ఎంత ప్రలోభాలు, మొత్తం శాసించే స్థాయి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీది. శాసించే స్థాయి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పని అనుకున్నా కూడా ఈఆల్టీకి కూడా ఆ టవల్ భుజాన మీద వేసుకొని పనిచేసిరు తప్ప ఆ టవల్ని తీసేయలేదండి. కొంతమంది టవల్ని వేసుకోవాలంటే, పార్టీ టవల్ని వేసుకోవాలంటే కొంతమంది ఏదో నామోషిగా ఫీల్ అవుతారు తెలుసా. అది ఏ పార్టీ అయినా సరే, ఏదో నాయకుడు చూసినప్పుడు టవల్ మీద ఉంటుంది, ఆ మంత్రి వచ్చినప్పుడు లేకపోతే ఎమ్మెల్యే వచ్చినప్పుడు టవల్ ఏడు ఉంటుంది. ఇక ఆయన వెళ్ళిపోయిన 2 నిమిషాల తర్వాత టవల్ జేబులో పడేయటం లేకపోతే పక్కన పడేస్తారు. ఏదో 2 నిమిషాల కోసం వేసుకున్నారు ఆ పార్టీ కోసం. ఎంతమంది చెప్పేటోళ్ళు. ఇవాళ వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు ఏడికన్నా పో, ఇక నా నిద్రలో కూడా కనీసం నా టవల్ నా పక్కనే ఉంటుంది అని అనుకున్న వాళ్ళది. ఇవన్నీ మనం చెప్పడం కాదండి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు అండి. ఆడున్న మంత్రులకు తెలుసు, ఆడున్న ఎమ్మెల్యేలకు తెలుసు. ఇదే గాదె కేశవరెడ్డి గారి గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. మరి ఆలోచన చేయాలి కదండి, ఏదో ఒక స్థానం కల్పించాలి కదండి. 30 ఏళ్ళు భుజాలు మోసిరు కదండి పార్టీని. అదే మనం అడుగుతా ఉన్నాం. ఆలోచన చేయండి. అధికారం ఉంది కదా, అధికారం లేనప్పుడు ఎవరేం చేయలేరు. అధికారం ఉంది కాబట్టే కదండి ఆశించేది. అదే చెప్తా ఉన్నాం, వయసులో ఉన్న వాళ్ళు కాదు కదా, ఇవాళ కాకపోతే మళ్ళీ చేసుకుంటాం అనుకోవడానికి కాదు కదా. ఏదో ఒక అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచన చేయాలా. ఒక్కరికే 2-3 పదవులు ఎందుకండి? దేనికోసం అండి 3-4 పదవులు దేనికోసం అండి? ఒక పదవి సరిపోతుంది కదా. ఒక్క పదవి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇవాళ. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మామూలు విషయం కాదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం లేవడం ఆషామాషి విషయం కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఎన్నో చేయగలుగుతాడు. అయినా కూడా కార్యకర్తల్ని కాపాడుకొని ఓటు బ్యాంకును మొత్తాన్ని మలిచి ప్రతి నియోజకవర్గాన్ని జాగ్రత్త చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకొచ్చారు. అందరూ సాధ్యం కాని పని అది. అయినా కానీ గాదె కేశవరెడ్డి లాంటి వ్యక్తులు కష్టపడ్డరు. అది అందరికీ తెలుసు. మనం ఇక ఇంతగానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆడున్న మండలంలో తెలుసు, ఆడున్న నియోజకవర్గానికి తెలుసు, ఆడున్న జిల్లాకు తెలుసు. మరి తెలిస్తే సరిపోద్దా అండి? కష్టపడ్డోళ్ళు ఫలితం ఆశిస్తారు కదా, ఎవరైనా సరే ఆశిస్తారు కదా అంటున్నావు. నువ్వు ఇచ్చే పదవి వల్ల లక్షల కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదండి. కనీసం ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఓ 4 ఏళ్ళలో ఆ పార్టీ మీద ఆ పదవిలో కొద్దిగా కొనసాగితే చాలు. అంతగా తప్పితే వాళ్ళకేం అవసరం లేదు. లక్షల కోట్లు ఏం అవసరం లేదు. ఇగో అదే వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. జిల్లానికి ఒక్కళ్ళిద్దరి కంటే ఎక్కువ లేరు. గాదె కేశవరెడ్డి గారి లాంటి వ్యక్తులు ఒక్కళ్ళిద్దరి కంటే ఎక్కువ లేరు. ఇగో దయచేసి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. అక్కడ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి చూడండి, ఎంతో సన్నిహితంగా మెలిగినరు. ఇగో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి చూడండి, ఇక ఆయన లోకల్ పిఎస్ పరిధిలో చూడండి ఒకసారి, సాక్షాత్తు వ్యక్తిగతంగా చూడండి,
వ్యక్తిగతంగా కూడా పార్టీ అనే కాదు, ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా సుపరిచితుడు. ఇగో ఎప్పుడైనా మీరు జనవరి 26కి పిలిచినా లేకపోతే ఆగస్టు 15కి పిలిచినా అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఈ రూపం కనపడుతుంది. నెహ్రూ గారు ఉన్నప్పటి దగ్గర నుంచి వెళ్ళి కూడా అంటే ఆయన ఒక సింబాలిక్గా చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనేది. మరి అంతకంటే మించిన ఉంటుందండి? వ్యక్తులు ఎవరైనా ఉంటారా పార్టీ కోసం? ఇగో అదే చెప్తున్నాం తప్ప మనమేం కావాలని చెప్తలేము, లేకపోతే మనం ఏదో ఇదని చెప్తలేము. కానీ కష్టపడ్డోళ్ళని గుర్తించండి అని చెప్తా ఉన్నాం. దయచేసి కష్టపడ్డోళ్ళని గుర్తించమని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో ఎన్నోసారి సాహిత్యంగా ఉన్నారు. ఇగో చూడండి ఒకసారి, ఆయన రీసెంట్గా ఇక క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు చాలా సాన్నిహిత్యం. ఇంకొక విషయం ఏంటంటే ఇక ప్రధానంగా డైరెక్ట్ మనుగూరులో మీటింగ్ పోయినప్పుడే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఒకసారి చూడండి. విజ్ఞప్తి చేస్తున్నా, మా పార్టీ కోసం దాత ఇచ్చిన స్థలంలో మా కార్యకర్తలు, మా కేశవరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఇటుకలు, ఇంత అరాచకం ఉంటుందా? చాలా మంది ఇటుకలు, సిమెంట్, స్టీలు దానం ఇచ్చి మా కార్యకర్తలు, మా కేశవరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఇటుకలు, మా కేశవరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది అంత భావోద్వేగమైనటువంటి ప్రసంగంలో ఒక స్క్రిప్ట్ రాసిస్తేనే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థాయికి ఆ నియోజకవర్గంలో ఎవరి పేరు వచ్చిందండి? ఎవరి పేరు వచ్చింది ఆలోచన చేసిరా ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి చాలా మంది దానం ఇచ్చి అంటే ఇగో ఇట్లా పరిస్థితి ఉన్నది. పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకి మరి ఎలా అవకాశం కల్పించాల్సినటువంటి సందర్భం ఉన్నదని మనం చెప్తా ఉన్నాం. మరి కేశవరెడ్డి గారు ఇలా మన వేదిక దగ్గర ఉండడం జరిగింది. కేశవరెడ్డి గారు మన దగ్గరే ఉన్నారు. మరి ఆయన ఏం మాట్లాడుతారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాడండి, 32 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాడు కదా, దానికోసమే మనం అడుగుతా ఉన్నాం. ఒకసారి కేశవరెడ్డి గారు రండి. నమస్తే అండి. మన వేదిక ఎవరెవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నది అధికారంలో పార్టీ ఉన్నది, ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డరు, ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేసిర్రు అనేది మన ఛానల్ తీస్తూ ఉన్నది, డేటా తీస్తూ ఉన్నది. డేటా తీస్తున్నటువంటి క్రమంలో మరి ఎవరికి ఎక్కడ సీనియర్లు ఎక్కడ పోయినరు, సీనియర్లకి స్థానం లేకుండా పోతా ఉన్నది. ఇగో ఇవాళ వచ్చిన వాళ్ళు పార్టీల పెత్తనాలు చెలాయిస్తూ ఉన్నారు. ఆ ఒక్క నియోజకవర్గం, ఒక్క జిల్లా అని కాదండి, మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇంతే ఉంది. చక్కగా చేసుకోవాలి. ఇప్పుడే వచ్చి 7-8 నెలలు అవుతా ఉన్నది. చక్కగా చేసుకుంటే మళ్ళీ రాబోయేటటువంటి టర్మ్లో కూడా పార్టీని అధికారంలో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతూ ఉందని చెప్పి మనం ఒకసారి విశ్లేషణ చేస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మనకి కనబడతా ఉన్నారు. మనం ఫోన్ చేసినాం, సార్ ఏమైంది, మీరు ఒకసారి రండి, లేకపోతే అవకాశం ఉంటే మీరు వీడియో కాల్లో మాట్లాడండి, ఒక వారం 10 రోజుల్లో నేను వస్తా, హైదరాబాద్కి వచ్చే పని ఉన్నదని అంటే, సార్ రండి మన వేదిక దగ్గరికి రండి, ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అంటే మరి అలా ఆయన వేదిక దగ్గరికి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. ఒకసారి మైక్ తీసుకోండి సార్. చెప్పండి, ఇప్పుడు మేము ఇదంతా ఏదో మేము చెప్పినాం, ఆ తర్వాత మాకు తెలిసిన విషయాల్ని, తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్న విషయాన్ని మేమైతే చెప్పినాం. మీరు 32 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని, ఇదిగో ఇది చూడండి, టవల్ చూడండి ఒకసారి. ఆయనకి ఎప్పుడు అదే ఉంటుందండి, ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సరే ఇగో ఆ జెండాని భుజాల మీద మోసిర్రండి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుందండి? ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటా ఇవాళ అధికారంలోకి తీసుకొస్తే మరి ఏడున్నారండి కేశవరెడ్డి గారు? సార్ చెప్పండి, అసలు మీ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎట్లా, ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్? మేము చిన్నతనం నుంచి మా కుటుంబం మొత్తం కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్న కుటుంబం. మా నాన్నగారు కానీ, మా అన్నయ్యలు కానీ, మా పెద్ద కుటుంబం, 6 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు, అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా కట్టుబడి పనిచేసేవాళ్ళం. మేమే కాదు, మా రిలేషన్ కానివ్వండి, మా చిన్నాన్న పెదనాన్నలు, లేదా మేనమావలు, బావలు, మేనబావులు, మేనత్తలు, అన్ని మా కుటుంబాలకు సంబంధించిన అన్ని కూడా పూర్తిగా సాలిడ్గా కాంగ్రెస్ పార్టీకే లాయల్గా ఉంటూ వస్తుంది. 92లో నేను డిగ్రీ చేసే టైంలో నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. దాని లగాయతూ ఇప్పటి వరకు కూడా మండలంలో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, జిల్లా కమిటీలో కానివ్వండి, వివిధ పదవులు చేసుకుంటూ వచ్చాం. మన లాస్ట్లో బ్లాక్ కాంగ్రెస్ కూడా చేసాం.
మొన్న మొన్న జరిగిన ఎన్నికల్లో క్యాంపెయినర్ కూడా పాయ వెంకటేశ్వర్లు గారు, ఉమ్, మరి బ్రహ్మయ్య గారు, మేము అందరూ నియోజకవర్గం మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఉమ్, సార్ అందరూ వస్తే బాగుండు కాంగ్రెస్ పార్టీలోకి, ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే బాగుండు, రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే బాగుండు అని ఆశపడ్డాం. ఉమ్, ఉమ్, అనుకున్న విధంగానే వచ్చారు, గెలిచినాం, సంతోషం. ఇలా గవర్నమెంట్ వచ్చింది. ఉమ్, కానీ ఎవరు వచ్చిన వాళ్ళు ఎమ్మటి వచ్చిన వాళ్ళని మాతో ట్రావెలింగ్ చేస్తున్నారు కదా, మాతోటి మొదటి నుంచి వస్తున్నారు కదా, ఉంటున్నారు కదా అని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే, మిగతా పాత కాంగ్రెస్ని ఫస్ట్ నుంచి పట్టుకొని ఉంటున్న వాళ్ళు కొంచెం అన్యాయానికి ఒకంత ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్, ఉమ్, ఇప్పుడు నాకులాగా 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పార్టీనే పట్టుకొని పార్టీ కోసం కష్ట నష్టాలు పడి కేసులు అయినా ఇంకోటైనా బెదిరింపులైనా ఏదైనా లొంగకుండా ఆర్థికంగా నష్టపోతూ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఉమ్, 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 వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉమ్, ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియనటువంటి పరిస్థితి. ఉమ్, ఆ పరిస్థితుల్లో మేము ఏమంటామంటే, గవర్నమెంట్ వచ్చింది, మనకి ఇక్కడ అందరం గెలిచినాం, కానీ ఈ పాతగా మొదటి నుంచి చెప్తున్నాను కానీ ఏ- ఏక కాంతారావు ఏదైతే కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకొని ఉండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని రకాలుగా త్యాగం చేసుకుంటూ వచ్చారు, చెప్పండి మీరు మాట్లాడండి. వారిని ఇవాళ పార్టీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే పార్టీ ప్రాణంగా ఇప్పుడు నాకు ఎలక్షన్ల కంటే ముందు అంటే మన పేర్లు అవసరం లేదు, కానీ అవతల నుంచి ఆఫర్లు వచ్చినటువంటి పరిస్థితి. మీరు పార్టీ మార్చి ఇట్లా ఇది అది అని మీరు ఒక ₹1 కోటి అవతల తరాజులో పెట్టినా కూడా నా కండ తోగదని చెప్పాను. అవును. నాకు ఎంత సమానం కాదు. ఈ కండ ఖరీదుకి వాళ్ళు ₹1 కోటి పెట్టినా కూడా సరిపోదు. అవును. నేను ఈ కండవ తీయడానికి ఇష్టపడను. నేను ఉమ్. బతికినంత కాలం కండవ నేను ఒకవేళ ఆ కార్యకర్తలతో కూడా చెబుతుంటా తరచుగా, మీకంటే ఒకవేళ ముందు నేను పోతే నన్ను ఈ కండ వేసి పంపించండి అని. ఉమ్, ఎందుకంటే నేను ఒక దానికి కట్టుబడి ఉన్నాం అనమాట. నాకు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఏదో తప్పు చేయాల్సిన అవసరం వాళ్ళు ఇంకోటో లేదు. బతకడానికి సరిపోతుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో కష్టపడ్డ కార్యకర్తల్ని గవర్నమెంట్ వచ్చినప్పుడు అనుకూలమైన సమయం ఉన్నప్పుడు వారిని కొంచెం గౌరవించాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకొని ఎవరు ఫైర్ చేసుకునే వాళ్ళకో లేకపోతే వాళ్ళు ఎంత తిరిగే వాళ్ళకో టిక్కు పెట్టే పరిస్థితి ఉంటే నిజమైన కార్యకర్త ఫైర్ చేయడు. ఫైర్ చేసేవాడు నిజంగా ప్రజలలో కష్టపడి పని చేయడు. మొన్న జడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే 2 నెలలకే అధికార పార్టీలోకి పోవడం జరిగింది. ఇక మిగతా అందరు నాయకులు ఆ ఎమ్మెల్యే గారితో పాటు మా మండల అధ్యక్షుడితో సహా మొత్తం అందరు కూడా ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కూడా అవతలకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అక్కడ నీకు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు. నువ్వు నామినేషన్ వేస్తే మా మనసుల్ని విత్డ్రా చేయించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా 12 ఎంపీటీసీలకి జడ్పీటీసీకి నామినేషన్ వేసి మొత్తం ఖర్చు పెట్టుకొని చేసి పోటీ చేయడం జరిగింది. ఒక 3000 తేడాతోటి మనం ఏదో ఓటమి పాలైన 4 ఎంపీటీసీలు కూడా మనం గెలుచుకోవడం జరిగింది. అట్లా ఒకటి 9 ఓట్లతోటి, ఒకటి 25 ఓట్లతోటి కొంచెం త్రుట్లో పోయినటువంటి పరిస్థితి. అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ సింబల్ని మనం కింద పడనీయకుండా, జెండా కింద పెట్టకుండా, కండ తీయకుండా కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్ని నాకేదైనా ఇయ్యండి అని వాళ్ళు అడగటం ఎందుకు? వాళ్ళు అడగొద్దు అసలు. కార్యకర్తలు వాళ్ళ అధిష్టాన్ని గుర్తించాలి. మన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చి 4 రోజుల పాటు అక్కడ అశ్వాపురంలోనే బస చేయడం జరిగింది. భద్రాచలం పాదయాత్ర తర్వాత వరంగల్ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు, అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి మనుగూరు వరకు పాదయాత్రను విజయవంతం చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇవన్నీ కూడా మేము పార్టీని సవాలుకు తీసుకొని ఆనాడు వీళ్ళందరూ లేరు వాస్తవంగా. సరే అందరూ వచ్చారు, సంతోషం. కానీ వాళ్ళు చేస్తూ కార్యకర్తలను గుర్తించుకొని వాళ్ళందరినీ కూడా చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. మొన్న ఏమైందండి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వచ్చిండు, 2 వారాలు ఉన్నాడు, మళ్ళా నేను బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నా అని చెప్పేసి పోయిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కనీసం ఆ నియోజకవర్గ నాయకులకు తెలియదు, మండల నాయకులకు తెలియదు, జిల్లా నాయకులకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. మరి ఇది పార్టీ ఎట్లా ఏమవుతుంది? పార్టీకి ఏం జరగబోతా ఉంది? భవిష్యత్తు ఏంటిది? ఏం డిసైడ్ చేస్తా ఉన్నారు? మరి మీరు ఏమన్నా అపాయింట్మెంట్ కోరిరా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం? అపాయింట్మెంట్ తీసుకోలేదు, మా కలిసే ప్రయత్నం చేస్తా. అక్కడ ఉన్నటువంటి జిల్లాలో మంత్రులను ఏమన్నా మీరు? జిల్లాలో కూడా కలిసాం, కానీ మాకు పదవి అని ఏమని అడుగుతాం? ఇప్పుడు పొంగులేటి గారు వచ్చారు, ఆయన అవతల పార్టీ నుంచి వచ్చారు, తుమ్మల గారు అవతల నుంచి వచ్చారు. మమ్మల్ని ఎరిగిన వాళ్ళు, మొదటి నుంచి మమ్మల్ని తెలిసిన వాళ్ళు బట్టి గారికి చెబుతున్నాం. ఆయన చాలా కొంచెం బిజీ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు కొంచెం బిజీ అయ్యారు. అన్ని అంత బాగా కలవటానికి కంఫర్ట్ గా కలిసే పరిస్థితి లేకుండా ఉంది. ఇక ఎవరికి చెప్పుకోవాలి? మేము ఇక మా బాధ చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు నా స్థాయి వాళ్ళు ఈ 30-40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి కేసులు పెట్టించుకొని SC ST అట్రాసిటీ కేసులు పెట్టించుకొని నానా ఇబ్బందులు పడి పంటి బిగువన బతుకుతున్న వాళ్ళు
నాకు తెలిసి నేను ఒక 15-20 పేర్లు చెప్పగలుగుతా. అంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు అవును, 30-40 సంవత్సరాలుగా అవును. పార్టీని అంటిపెట్టుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర పార్టీలో చేసిన వాళ్ళు ఒక 15-20 మంది ఉన్నారు. వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఎంత మంది ఉన్నా కేశవ రెడ్డి గారు ఇగో ఇట్లా టవల్ వేసుకొని తిరిగే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి. కాంగ్రెస్ పార్టీ ఇయాల వేసుకోవడం గొప్ప కాదు కదా. 2014 నుంచి 2024 దాకా ఎవరు వేసుకున్నారు అనేది గొప్ప. మొత్తం చూడండి ఒకసారి, మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చూడండి మీరు ఒకసారి. ఇలాంటి వ్యక్తి కంటే వేరే వ్యక్తి కనపడతాడా? ఏదో కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అది చేయాలని చెప్పి ఇది చేయాలని చెప్పి కాదు. కాంగ్రెస్ ఇవాళ మీరు పదవి ఇవ్వకపోయినా సరే కాంగ్రెస్ పార్టీకే విధేయుడు. మీరు పదవి ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకే విధేయుడు ఉంటాడు. చివరి నా తుది శ్వాస విడిచిన రోజు కూడా ఇగో నా మీద నా కండవే ఉండాలని చెప్పి, నా పార్టీ కండవే ఉండాలని చెప్పి మాట్లాడుతాడు తప్ప వేరేది మాట్లాడట్లేదు. మరి ఆలోచన చేయాలి కదండి, కనీసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదండి. 3 మంత్రులు ఉన్నారు అక్కడ. ఎవరెవరికి జిల్లాలో ఏ పదవులు ఉన్నాయి, 2-3 పదవులలో ఎవరు కొనసాగుతా ఉన్నారు, ఎవరు సీనియర్లు ఉన్నారు, ఎవరు జూనియర్లు ఉన్నారు, ఇగో మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. నియోజకవర్గాన్ని కాపాడుకుంటాం. మళ్ళా ఎన్నికలు వస్తాయి, మళ్ళా 3-3.5 తర్వాత ఎన్నికలు వస్తే పార్టీ మారొచ్చినోడు ఏం చేస్తారో చెప్పలేం. ఇలా మారినోడు రేపు పడి చేయొచ్చు కాక. ఒకసారి చరిత్ర చూసుకుందాం, ఏ నాయకుడైతే మంచిగున్నాడో అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందరి మంత్రులతో కూడా సుపరిచితులే. ఇక కొండ సురేఖర్ గారు ఇలా మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఇలా ఆర్థిక శాఖ మంత్రి, మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారు. సార్ మరి ఆలోచన చేయాలి కదండి. ముఖ్యమంత్రి గారు సైతం పేరు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడితే ఆ రోజు మరి శాసించినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేశవరెడ్డిని పిలిపించుకున్నటువంటి వ్యక్తి అండి. ఆ ఏళ అక్కడ ప్రాజెక్టు అక్కడే ఉంటది, అమ్మగారిపల్లి విలేజ్ అశోపురం మండలంలోనే. ఆ రోజు ఏదైతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఇగో ఆ రోజే కేశవరెడ్డి రా అని చెప్పి పిలిపించుకున్నటువంటి వ్యక్తి. ఒకసారి మీరు చరిత్ర చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి పెద్దలకు అవకాశం కల్పిస్తుంది, సీనియర్లకు అవకాశం కల్పిస్తుంది, అధిష్టానం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకుంటూ పోతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు మాటల దగ్గరే ఆగిపోయింది, చేతల దగ్గర ఎందుకు చేయలేకపోతా ఉన్నది? ఇవాళ ఇచ్చినటువంటి 33 కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇచ్చారు, ఎంతమంది సీనియర్ నాయకులకి ఇచ్చారు? ఎన్నో ఆలయాలు ఉన్నాయి టీటీడీ పరిధిలో. ఆ ఆలయాలకి ఎంతమంది చైర్మన్లని మరి అక్కడ సీనియర్ నాయకులకు కేటాయించారు? సముచిత స్థానం ఎవరికి కల్పించారు అనేది ఆలోచన ప్రభుత్వమే చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. చేయనటువంటి పక్షంలో మళ్ళీ అవతల పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితది. మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఎన్ని మాట్లాడుకున్నా దండగే. అధికారం పోయిన తర్వాత ఎన్ని మాట్లాడుకున్న దండగే. పార్టీని ఎవరైతే భుజాల మీద కార్యకర్తలను కాపాడుకున్నారో, ఇబ్బందులు పడ్డారో, కేసులు పాలైనరో, అక్కడ ప్రజలకి ఎవరైతే సహాయం చేస్తా ఉన్నారో, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా పనిచేస్తా ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఆలోచించకపోతే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. 100కి 100% కేశవరెడ్డి గారు లాంటి వాళ్ళ కోసం ఈ వేదిక పోరాడుతుంది. ఈ వేదిక ఎంతవరకైనా పోరాడతాం. ఇగో మంత్రులకి ఖచ్చితంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందేశం చేరేంత వరకు కూడా మేము పోరాడతాం. ఎందుకంటే ఇయ్యాలండి, కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు పార్టీ కాదు, అది జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా వేరు, ఒకే కాంగ్రెస్ పార్టీ. మనకి కనపడుతున్నటువంటి గాదె కేశవరెడ్డి గారు వేరు. ఇది 100కి 100% వాస్తవం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో ఒకసారి మీరే చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉన్నది. మరి ఇక ఏం చేస్తారు ఏందనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు. కానీ ఇది అధిష్టానానికి తగదు. తర్వాత పార్టీకి ఇబ్బంది అయితే మాత్రానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయినా కానీ మేము ఈ పార్టీ కోసమే కష్టపడతామని చెప్తా ఉన్నారు. అధిష్టానం కూడా అదే చెప్తుందండి. సీనియర్లకి పెద్దపీట వేయండి, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించండి అని అధిష్టానం కూడా అదే చెప్తుంది. కానీ అధిష్టానం వేరే చెప్పట్లేదు, అధిష్టానం కూడా అదే చెప్తా ఉన్నది. కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో ఒకసారి ఆలోచన చేయండి, కష్టపడ్డోళ్ళ కోసం ఆలోచన చేయండి. ఇగో టవల్ని భుజాల మీద మోసిన వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఏదో ఒక సముచిత స్థానం కల్పిస్తే అంతకి రెట్టింపుగా పనిచేసి పార్టీ కోసం పనిచేసేటట్టు బాధ్యత ఉన్నది. మరి ఇంకా సార్ చెప్పండి, మరి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? మరి మీరు ఏమన్నా ఇంకా కలవబోతా ఉన్నారా? ఏం చేద్దాం? ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం మా బయోడేటా తోటి.
అది ఆలోచిస్తారు, మాకు సముచితంగా గౌరవిస్తారని అనుకుంటున్నాం మేము. ఉమ్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కానివ్వండి, మాకు ఇష్టమైన నాయకురాలు ఇందిరాగాంధీ, జాతీయ నాయకురాలు. ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2003లో ప్రాజెక్టుల సందర్శన కోసం సిఎల్పి నాయకుడిగా అక్కడికి అశోకరం వస్తే అమ్మగారి పిల్లలు మా ఇంటి దగ్గర ఆపి చేయి కోసుకొని రక్త తిలకం దిద్దాను. ఉమ్, ఆయన అప్పుడు హైలైట్ పేపర్లలో కూడా, హైలైట్ వార్తల్లో కూడా అది ఒకటి వచ్చింది. ఉమ్, ఉమ్, అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్తే కూడా నన్ను పేరు పెట్టి పిలిచేవాడు. అవును. అట్లా వారితోటి అది కొనసాగుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద మమకారం ఎప్పటికీ, అధికారం ఉన్నా లేకపోయినా, అవును. లాభం ఉన్నా నష్టపోతున్నైనా, కేసులు పాలవుతున్నా కూడా ఉమ్. పట్టి బిగును భరించుకుంటున్నైనా కాంగ్రెస్ పార్టీ మీద మమకారం ఎప్పటికీ చచ్చిపోలేదు. పార్టీ కోసమే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఎన్నో చేసిండ్రు మంచి పని, సేవా కార్యక్రమాలు. ఆయన ప్రాజెక్టులు పడతా ఉన్నాయి. ఇంటి పక్క పొంటే ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి పడతా ఉన్నాయి. మొత్తం భూములన్నీ పోతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు కాక గ్రామస్తులన్నీ కూడా పోతా ఉంటే ఆయన హెవీ వాటర్ ప్లాంట్ కడుతుంటే అక్కడ రైతుల కోసం ఉద్యమం చేశారు. ఆ రోజు ఏదైతే హెవీ వాటర్ ప్లాంట్ కట్టినరో, ఇగో ఈ రోజు ప్రస్తుతం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సీతమ్మ సాగరు, సీతారామ ప్రాజెక్టు అన్ని ఆడికెళ్లే మొదలు పెడతారు, వీళ్ళ ఊళ్ళకెళ్లే మొదలు పెడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. ఇయాల్టి వరకు కూడా వాళ్ళు భూములు కోల్పోతూనే ఉన్నారు. ప్రజల కోసం కూడా ప్రజల పక్షాన పోట్లాడుతూనే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తుల్ని ఆలోచన చేయాలి కదండి. ఏదో సొంత లాభం కోసం, స్వలాభం కోసం చేసేటోళ్ళని కొద్దిగా పక్కగా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పక్కగా పెట్టి గాదె కేశవరెడ్డి లాంటి వాళ్ళకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం, కేశవరెడ్డి గారి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఈ వేదిక అయితే సీనియర్ల కోసం పోరాడడానికి ఈ వేదిక సిద్ధంగా ఉందని కూడా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా.